2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. రీసెంట్ గా గుంటూరులో జరిగిన 3వ లఘు చలన చిత్రోత్సవ కార్యక్రమంలో ఆదిత్యకైతే స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం అన్న ఒక సిరీస్ కి అయితే స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం జరిగింది. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు ఆ 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అయితే ఆ టీమ్ కి ఆ అవార్డుని అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ టీం మెంబర్స్ అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని. హాయ్ అండి. హాయ్ అక్క. ఎలా అనిపిస్తుంది ఈ ఇంత పెద్ద మహాసభల్లో మీరు ఒక అవార్డు తీసుకోవడం అనేది? చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆదిత్య అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు వస్తుందని అసలు అనుకోలేదు, కానీ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. మీ టీం వర్క్ అది మొత్తం కూడా ఎలా ఉంది? మీరు ఆ సిరీస్ తీసిన రోజులు కూడా 2 days షూట్ చేసాం. ఇది అలా అయిపోయింది, అసలు టైం కనిపించలేదు. ఆ షూట్ బాగానే జరిగింది. మీ పేరు? జారా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు జారా. ఈ షార్ట్ ఫిలింలో నా పేరు వైదేహి. తనకి తెలుగు మాట్లాడడం చాలా ఇష్టం. తను తెలుగు లెక్చరర్. మీకు తెలుగు వచ్చా? వచ్చు. సో చూసారు కదా, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం ఈ సిరీస్ కి అయితే స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే సార్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో నందిని, తెలుగు మహాసభల నుంచి, గుంటూరు.